నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు వారంలో చివరి రోజు ఫ్రైడే. మరి నిన్న మార్కెట్స్కు సెలవు బాంబేలో. అయితే ఏంటంటే మరి ఈ ఇంటర్నేషనల్ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, అలాగే ఏంటంటే ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈ వారంలో ఎలా క్లోజ్ అవ్వబోతోంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు ఈ బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాల్లో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సలహాలు సూచనలు తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద గైడెన్స్ తీసుకుందాం. సో ప్రైమ్ 9 ఇది మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సూచనలు సలహాలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు ఒక ముఖ్య గమనిక, తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడకండి. ఓన్లీ మొబైల్లో మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఇక్కడ వినపడుతుంది, అలాగే ఎక్స్పర్ట్స్ గారు కూడా వినపడుతుంది. కాబట్టి వారు క్లియర్గా ఏంటంటే మీకు సలహా సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మా సలహాని సూచనని పాటించి మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తూ మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ముందుగా మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ తప్పనిసరిగాను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ లైవ్ టుడే సార్. మరి ఏంటంటే సార్, మార్కెట్ ఒడిదుడుకులు అలాగే లాభాలు అలాగే చేస్తూ కూడా నిన్న కూడా మార్కెట్ సెలవు ఉండింది. మరి ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వబోతోంది, ఈరోజు ఎలా ఉండాలి, అందులో ఫ్రైడే, సో ఫ్రైయింగ్ డే అంటూ ఉంటారు నార్మల్గాను. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద సార్ ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. సో ఈ రోజు మార్కెట్లు కొద్దిగా ఫ్లాట్ గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనకి 3 రోజులు ఏదైతే మార్కెట్ పెరిగిందో చూసుకుంటే మనకి సోమవారం నుంచి బుధవారం వరకు కూడా మార్కెట్లు దగ్గర 970 పాయింట్లు పెరిగినాయండి సార్. మోర్ దెన్ 970 పాయింట్స్ పెరిగేసరికి కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈరోజు చేసుకోవచ్చు. సాధారణంగా శుక్రవారం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటాయి సార్. సో ఆ ఉద్దేశంతో మనకి ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెనింగ్ సజెస్ట్ చేస్తుంది. కొద్దిగా ఒక 80 to 100 పాయింట్స్ లోవర్ లెవెల్లోనే ఓపెన్ అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే నైట్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, అంటే ఇంకొక 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇరాన్కి అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ప్రకటన చేశారో అది కొద్దిగా మనకి పాజిటివ్ న్యూస్ గానే అనుకోవచ్చు. అలాగే చర్చలు కూడా సానుకూల ధోరణితోనే జరుగుతున్నాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో చూసుకుంటే ప్రస్తుతానికైతే కొద్దిగా హాల్ట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అలాగే చర్చలు కూడా మనకి సానుకూల ధోరణిలో కనుక క్లోజ్ అయితే ఇంటర్నేషనల్గా కూడా చాలా ప్రెషర్ కనిపిస్తుందండి యుఎస్ మీద. సో అంత ఈజీగా లేకపోతే వాళ్ళు 10 రోజులు హాల్ట్ చేయరు. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా మౌంట్ అవుతుంది. కాబట్టి ఈ యుద్ధం కూడా తొందరలోనే ముగియడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా భారతదేశానికి సంబంధించిన నౌకలు, అంటే భారతదేశం ఒకటే కాదు, దగ్గర 5 దేశాలకు సంబంధించిన నౌకలు, అందులో మన భారతదేశం కూడా ఉంది, వాటికైతే సేఫ్ పాసేజ్ అయితే మేము కల్పిస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్లుగానే మనకి నౌకలు కూడా రావడం మొదలైనవి. సో ఆయిల్ గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు దాకా ఏదైతే సంక్షోభం ఉందో అది కూడా సమసిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్లు మళ్ళీ టెక్నికల్ లెవెల్స్ ని ఆనర్ చేసుకుంటా మళ్ళీ మార్కెట్లు మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, మార్చి 20వ తారీఖు ±5 రోజులు అటు ఇటుగా మార్కెట్లు బాటమ్ అవుట్ చేసి తిరిగి పెరుగుతాయని. దానికి తగ్గట్టుగానే చూసుకుంటే మనకి మండే నుంచి కూడా మండే బాటమ్ అవుట్ చేసి అక్కడి నుంచి తిరిగి పెరుగుతున్నాయండి. సో ఏదైతే మనకి మండే లో కనిపించిందో 22,470, సో ఆ లో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇక్కడి నుంచే తిరిగి ఒకవేళ కిందకు వచ్చినా కూడా 22,800 మ్యాక్స్ అంతవరకు వచ్చి మళ్ళీ తిరిగి పెరిగిపోతుందండి. కాబట్టి ఈ లోవర్ లెవెల్స్ లో ఎవరికైతే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో ఈ లోవర్ లెవెల్స్ లో బయింగ్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే యావరేజ్ చేసుకోండి, కొత్తగా బయింగ్ చేసుకునే వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ లో బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్ సార్, రైట్. సో సార్, మరి ఈ నేపథ్యంలో సార్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే బ్యాంక్ కూడా ఏంటంటే కొద్దిగా మీరు లాస్ట్ టైం కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మీరు 1200 ఉన్న ఎస్బీఐ కూడా తక్కువగా వస్తే తప్పనిసరి కొనుక్కోవచ్చు, 1100, 1000 రూపాయలు అంటూ ఉండేవారు కదా సార్. ఈ నేపథ్యంలో అసలు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ఎట్లా చేద్దాం? సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి పెరుగుతుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. మనం చూసుకుంటే రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 16.8% డౌన్ అయిందండి రీసెంట్ గా మనం చూసుకుంటే. అబ్బా, 16.8. ఎస్, 1 year లో, సారీ 1 month లో, 1 month టైంలో, సార్ 1 month టైంలో మనకి 16.8% బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయిందండి సార్. సో ఇది రైట్ టైం అండి టు అక్యుములేట్ బ్యాంక్ స్టాక్స్. ఓకే, మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సిలో రీసెంట్ గా వారు రిజైన్ చేసిన తర్వాత బాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ అవటం. అవునండి.
అలాగే ఎస్బీఐ బ్యాంక్ కూడా బాగా పెరిగిన తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడం, అలా దాదాపుగా ప్రతి బ్యాంకు కూడా మనకి కొంచెం లోవర్ లెవెల్లోనే దొరుకుతుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవడం. కెనరా బ్యాంక్ కూడా చూసుకుంటే మంచి ర్యాలీలో మనకి యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొద్దిగా డౌన్ అవ్వడం. సో అన్ని కూడా మనకి లోవర్ లెవెల్స్ లో అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఓకే ఓకే. సో కరెంట్ ప్రైస్ లో మనం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో బిగ్ బిలియన్ డేస్ ఇలాంటివి పెడతా ఉంటారు. అవును సార్. సో వాటిలో కొంటూ ఉంటారు. ఈసారి మనకి ఎన్ఎస్సీలో దొరుకుతుందండి ఆ ఓ బిగ్ బిలియన్ గ్రేట్. డేస్ లాంటివి. సో ఎన్ఎస్సీలో షాపింగ్ చేయండి, డెఫినెట్ గా మనకి వితిన్ 3 to 6 months లో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పనిసరిగా వెంకట గారు, నిజంగా ఏంటంటే పెద్దవాళ్ళకే కాక జెన్జీగా కూడా వాళ్ళకి కూడా మీకు తెలిసేలాగా ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ మీరు చెప్పి ఆ ఉదాహరణతో చెప్పారు. తప్పనిసరిగా సార్ నిజంగానే వాళ్ళు ఏంటంటే అలాంటి ఆఫర్స్ ఇస్తుంటారు కాబట్టి మనం అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. అయితే ఇది రైట్ టైం అని వెంకట గారు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా మదుపరులు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటే తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీని ఎన్కరేజ్ చేసుకోవాలని వెంకట గారు చెప్తున్న విశ్లేషణ తెలుస్తుంది. సో సార్ వెంకట గారు, మనం కాలర్ తీసుకుందామండి. సో దామోదర్ గారు నిజామాబాద్. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెంకట్ సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఐడిబిఐ తీసుకున్నా సార్, ఉంచుకోవాలి అమ్మేయాలని. ఎంతలో తీసుకున్నారు సార్ ఐడిబిఐ? ఐడిబిఐ 143 వచ్చింది సార్. 143లో తీసుకున్నారు. ఓకే, హోల్డ్ చేయొచ్చా అమ్మేయచ్చా? ఓకే, అదే అమ్మేయచ్చా ఓల్డ్? ఎస్ సార్. సార్ చెప్తారు. సో ఐడిబిఐ మీరు అంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా? హోల్డింగ్ చేద్దామని తీసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకండి లాస్ట్ లో అమ్మేసేయటం? ఉంచండి, అంటే మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఉంచండి, పర్వాలేదు, ఉంచండి. సో ఐడిబిఐ ప్రస్తుతం ₹67.15 ఉంది, హోల్డ్ చేయొచ్చు. సో అరౌండ్ 75 ఆ ప్రైస్ దాటిన తర్వాత యావరేజ్ కూడా చేయండి, పర్వాలేదు. కొద్దిగా టైం అయితే పడుతుందండి, ఇమీడియట్గా పైకి రాదు కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. లాస్ట్లో ఎగ్జిట్ అవ్వద్దు, యావరేజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లాభంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వదు కానీ. దామోదర్ గారు అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ మీకు వెంకట గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ హనుమాన్ సింగ్ గారు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో భద్రాచలం దగ్గరలోనే ఉంటారు, వెళ్ళొచ్చారా? ఎవ్రీ ఇయర్ వెళ్తాను కానీ ఈసారి వెళ్ళలేకపోయాను, కొంచెం ఆరోగ్యం అయితే. సార్ వెంకట గారు, సార్ ఈ ఎల్ఎన్టీ ఒకటి మన ఏమంటారు ఎల్ఐటి ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ నేను కొన్నాను సార్. 12% ప్రాఫిట్ ఉంది. ఒక 1 month క్రితం కొన్నాను. ఇది హోల్డ్ చేసుకోమంటారా? ఈ ట్రంప్ యొక్క వ్యవహారం చూసుకొని అమ్మేసుకుని మళ్ళీ టౌన్ లో కొనుక్కోమంటారా? ఇంకా ట్రంప్ లేదండి, ఇంక అయిపోయింది. ట్రంప్ హడావిడి అంతా దాదాపుగా అయిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ట్రంప్ మీద ప్రెషర్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి. అందువల్లే మనం గమనిస్తే 48 గంటల కాల్పుల విరమణ నుంచి 10 రోజుల కాల్పుల విరమణకు వచ్చింది. సో మొన్న ఏం చెప్పాడు, 48 గంటల లోపల మనకి 48 గంటల్లో హార్మోజ్ని తెరవాలి అని చెప్పాడు ఆయన. ఆ 48 గంటల నుంచి ఇప్పుడు 10 రోజులు తీసుకొచ్చాడు. అంతకుముందు 5 రోజులు అన్నాడు. అంటే రోజు ఒక మాట, ఒక స్టెబిలిటీ లేకుండా అయిపోయింది. అయితే ఈ మాటలు కూడా ఎట్లా అయిపోతున్నాయి అంటే రోజు రోజుకి డ్యూరేషన్ పెంచుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్ బాగా వచ్చేసినాయి. సో దేశంలోనే కొంత వ్యతిరేకత కూడా మొదలైంది. యుద్ధాలు ఆపుతానన్నావు, నువ్వు కొత్తగా యుద్ధాలు ఎందుకు మొదలు పెడుతున్నావు అని చెప్పి వ్యతిరేకత కూడా వచ్చింది. అందువల్ల ప్రస్తుతం ఈ ఎస్కలేషన్ అవుతుందా అంటే ఈ వారు ఎస్కలేషన్ అవ్వదండి, డిఎస్కలేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అయినా కూడా ఇంతవరకు ఉన్న ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక వారం 10 రోజుల క్రితం చూసినంత భారీ స్థాయిలో అయితే ఉండదు, ఏదైనా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఉన్న ఇంకో 2-3 బాంబులు ఒక 2 న్యూక్లియర్ రియాక్టర్ల మీద వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా అంతకుమించి ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు పడింది అంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా మౌంట్ అవుతుందండి. అంత ఆషమాషి వ్యవహారం ఏం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదండి అక్కడ. అవునండి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా క్లియర్గా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఆలోచించే సేఫ్ ప్యాసేజ్ కల్పించారు. ప్లస్ ఇరాన్ సంబంధించిన ఆయిల్ని కూడా ప్రపంచ దేశాలకు అమ్ముకోమని వారు చెప్పడం జరిగింది. శాంక్షన్స్ కూడా ఎత్తేసామని. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చర్చలకి సానుకూలంగా ద్వారాలు తెరిచినట్టుగా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. మీరు ఇప్పటి నుంచి కూడా టెక్నికల్స్ లెవెల్స్ని బేస్ చేసుకుని బయింగ్ చేసుకోండి. సో శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు, పెరుగుతుందండి. అలాగే ఎల్ఐసి బాగా లోయెస్ట్ పాయింట్ నుంచి టర్న్ అరౌండ్ జరిగింది, పైకి వస్తుంది. కాబట్టి హోల్డ్ చేయొచ్చు సార్. ఒకవేళ ఎల్ఐసిలో మీరు ప్రాఫిట్ బుక్ చేద్దామని అనుకుంటే అరౌండ్ 830 ఆ జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎల్ఎన్టీ అడిగారు సార్ ఎల్ఎన్టీ నా మీరు అడిగింది, సారీ అండి, నేను ఎల్ఐసి అనుకున్నాను. పర్లేదు సార్, పర్లేదు. రైట్ అండి. ఎల్ఎన్టీ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సార్. ఎల్ఎన్టీ ఇంకా బాగా పెరుగుతుందండి, అరౌండ్ 4000 వరకు కూడా వెళ్తుంది. ప్రస్తుతం 3649లో ఉంది. హోల్డ్ చేయండి ఎల్ఎన్టీ అయితే. అలాగే సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ.